ముఖ్యమా? కమాండ్ రిలీజ్ ద వైట్ పేపర్. మహారాష్ట్ర ఎన్నికల ముందో, హర్యానా ఎన్నికల ముందో, నిన్న బీహార్ ఎన్నికల ముందు బడా కాంట్రాక్టర్లకు నువ్వు ఇచ్చిన బిల్ ఎంత, నువ్వు కొట్టిన కమిషన్లు ఎంత? అరే బీఆర్ఎస్ ఇచ్చింది కదా, కరోనా ఉంటే కూడా మేము 9.5 ఏళ్లలో 20,508 కోట్ల రూపాయలు మేము ఇచ్చినాం కదా ఫీజు రియంబర్స్మెంట్. నువ్వెందుకు ఇవ్వలేకపోతున్నావు? అదే ప్రభుత్వమే కదా, అదే ఆదాయం కదా. ఆనాడు బీఆర్ఎస్ ఇచ్చింది ఎట్లా, నువ్వు ఇయ్యవెట్లా? అంటే నీ ప్రాధాన్యతలు వేరే ఉన్నాయి, నీ ఆలోచన విధానం వేరే ఉన్నది. మాటలు ఎస్సీ ఎస్టీ బీసీ, చేతలంతా బడా బాబులు, ఢిల్లీకి మూటలు మోసుడు. నీకు చేతన అయితే లేదు. ఇప్పుడు ఏమంటాడు? మొన్నెప్పుడో లాస్ట్ టైం ఉద్యోగులు అందరూ కూడా, ప్రభుత్వ ఉద్యోగులు, మా ఎరియర్స్ ఇవ్వండి, మా డిఏలు ఇవ్వండి, మా పిఆర్సీ ఇవ్వండి అని అడిగినారు. ఈ దేశంలో 5 డిఏలు పెండింగ్ ఉన్న ఒకే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అవి ఇవ్వమంటే నన్ను కోసుకొని తింటారా? నా దగ్గర ఏం లేవు అన్నాడు. నిన్న కూడా ఈ కాలేజీలో అడిగినారు. అడిగితే వాళ్ళని పట్టుకొని బ్లాక్మెయిల్, మీకే చెప్తా మీరు చేయండి, మరి నీకు చేత కాకపోతే నువ్వు దద్దమ్మని ఒప్పుకో, గద్దె దిగు, ఎవరు చేస్తే వాళ్ళు చేస్తారు. నిన్ను చెయ్యమని కదా ఇచ్చింది, నువ్వు ఏం పెట్టినావు మేనిఫెస్టోలో అన్నాడు. మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అన్నీ రిలీజ్ చేస్తా, తక్షణమే చేస్తా. మరి ఏం చేసినావు? 2 ఏళ్ళకి వెళ్ళి బకాయిలు ఇయ్యలే, కొత్త ఇయ్యలే, ₹1 ఇయ్యలే. నువ్వు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావు. నేను ఇంకో మాట మాట్లాడిండు, బీఆర్ఎస్ బీజేపీదేదో బంధం, కేటీఆర్ గారు కిషన్ రెడ్డి గారు అని మాట్లాడి. ఇది ఎట్లుందంటే, వెనకటికటి ఎవడో దొంగతనం చేసినోడు దొంగే దొంగ 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 అని గట్టిగా అరిచిండట. గట్లున్నది రేవంత్ రెడ్డి తీరు. నీది కదా కిషన్ రెడ్డి గారిది, రేవంత్ రెడ్డిది ఫెవికాల్ బంధం. 5 ఏళ్ల కింద నీ మీద ఈడీ కేసు నమోదు చేస్తే ఇయ్యాలటికి నిన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ప్రధానమంత్రి గారు వచ్చి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, కప్పం కడుతున్నారు ఢిల్లీ కంటే, ఈ రోజు వరకు ఎందుకు మీ మీద విచారణ జరుగుతలేదు? నిన్నగాక మొన్న ఇదే నెలలో బీహార్కు డబ్బులు పంపుతున్నారని ఢిల్లీలో బట్టి విక్రమార్క గారి ఇంట్లో ఐటీ రైట్స్ అయినాయి. ఇది ఎందుకో బయటకు రాదు. మీరు ఢిల్లీకి బట్టి విక్రమార్క పోతే ఎప్పుడు తెలంగాణ భవన్లో ఉండడు. గురుగాంలో ఆయన అత్తగారి ఇల్లు, ఆయన ఇల్లు ఉంటుంది, ఆడికి పోతాడు రాత్రి. ఆ గురుగాం ఇంటి మీద ఐటీ రైట్స్ అయినాయి. అక్కడి నుంచి కంప్యూటర్ హార్డ్ డిస్కులు, చిప్పులు అన్నీ తీసుకుపోయినారు ఐటీ వాళ్ళు. అంత గప్చూపు ఎందుకో అయింది. మరి ఎందుకో బయటకు రాకపోయే. ఏం ఒప్పందం ఉన్నది మీ మధ్య? పొంగిలేటి గారి ఇంటి మీద ఈడీ రైట్స్ అయినాయి. 3 రోజులు సెర్చ్ చేసిండ్రు. లోపలికి డబ్బులు లెక్క పెట్టే మిషన్లు పోయినాయి, టీవీలలో అందరు చూపించిండ్రు. మరి ఏమైంది? అంత గప్చూపు అయిపోయింది. బయటకు ఎందుకో రాదు ముచ్చట. ఏం దొరికింది, ఎంత దొరికింది, ఏం సీజ్ చేసిండ్రు? ఈడీ ఎందుకో అందరిది స్టేట్మెంట్ ఇస్తుంది, కానీ పొంగిలేటి గారింటి మీద ఎందుకో స్టేట్మెంట్ ఇయ్యది. ఢిల్లీలో ఐటీ రైట్స్ మరి ఎందుకు బయటకు వస్తలేవు? ఏంది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంది? రేవంత్ ప్రభుత్వానికి బీజేపీతో ఫెవికాల్ బంధం ఉంది, బడే బై చోటే బై బంధం ఉన్నది. బీజేపీతో అంటగాగేది నువ్వు, బీజేపీతో చీకటి ఒప్పందాలు ఉన్నాయి నీకు. ఢిల్లీ పోతే చీకట్ల కార్లలో తిరిగేది నువ్వు, ఎవరోని కలిసేది ఆల్రెడీ వస్తూనే ఉన్నాయి బయటకు. మళ్ళీ మా మీద అబాండాలు ఇస్తావా నువ్వు? కాళేశ్వరం కూలింది అంటాడు. అరే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 2014-15లో మా ప్రభుత్వం వచ్చినాడు ఈ రాష్ట్రంలో వరి ధాన్యం ఉత్పత్తి 68 లక్షల మెట్రిక్ టన్నులు. 2014-15లో వరి ధాన్యం ఉత్పత్తి 68 లక్షల మెట్రిక్ టన్నులు. 2022-23 సంవత్సరంలో 2,70,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయింది. ఏమన్నా మంత్రం వేస్తేనో మాయం వేస్తే వస్తుందా? ఉచిత కరెంట్ ఇచ్చినాము, మిషన్ కాకతీయలో చెరువులు బాగు చేసినాము, పెద్ద ఎత్తున చెక్ డ్యాంలు నిర్మించినాము, మహబూబ్ నగర్లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినాము, భక్త రామదాస్ ప్రాజెక్టు కట్టినాము, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 పనులు పూర్తి చేసినాము, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 మోడర్నైజేషన్ చేసినాము, కాళేశ్వరంలో ఎన్నో రిజర్వాయర్లు నిర్మించినాము. ఇట్లా ఎన్నో పనులు చేసి అద్భుతంగా వ్యవసాయ రంగంలో దేశంలోనే నంబర్ 1గా తెలంగాణ నిలబెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాళేశ్వరం కూలింది అంటాడు. మళ్ళీ నిన్న ప్రెస్ మీట్లు ఏమంటుండు? హైదరాబాదుకు 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపుకు ప్రణాళిక చేశాం. ఇవాళ ఏదో పేపర్ చదివిన హెడ్డింగ్ ఉండే,
హైదరాబాదుకు 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపుకు ప్రణాళిక. ఎక్కడికి వస్తున్నాయి గోదావరి జలాలు? మల్లన్న సాగర్ నుంచి మూసీకి 20 టీఎంసీలు తెస్తాను. మల్లన్న సాగర్ ఎవరు కట్టిర్రు? కాళేశ్వరంలో అంత భాగం కాదా? మల్లన్న సాగర్ కట్టింది కేసీఆర్ కాదా? ఏడికెళ్ళి వస్తుంది మరి? కాళేశ్వరం కూలితే నువ్వు 7,000 కోట్లతోని మల్లన్న సాగర్కి వెళ్ళి హైదరాబాద్కు నీళ్ళు ఎట్లా తెస్తున్నావు? మల్లన్న సాగర్ కట్టింది కేసీఆర్ కాదా? అంత మాయా మచ్చింద్రం చేసి నోరుంది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నావా నువ్వేమన్నా? ఇప్పుడు కాళేశ్వరం అంటే ఏంది బైసాబ్? కాళేశ్వరం అంటే మేడిగడ్డ బ్యారేజు, కన్నెపల్లి పంప్ హౌజు, అన్నారం బ్యారేజు, సరస్వతి పంప్ హౌజు, సుందిళ్ళ బ్యారేజు, పార్వతీ పంప్ హౌజు, నందిమేడారం రిజర్వాయరు, నందిమేడారం పంప్ హౌజు, గాయత్రి పంప్ హౌజు, రాంపూర్ పంప్ హౌజు, రాజేశ్వరపేట పంప్ హౌజు, మల్కపేట పంప్ హౌజు, మల్కపేట రిజర్వాయరు, ముప్పాల్ పంప్ హౌజు, అప్పర్ మానేర్ పంప్ హౌజు, అనంతగిరి రిజర్వాయరు, అనంతగిరి పంప్ హౌజు, రంగనాయక సాగర్ పంప్ హౌజు, రంగనాయక సాగర్ రిజర్వాయరు, మల్లన్న సాగర్ పంప్ హౌజు, మల్లన్న సాగర్ రిజర్వాయరు, కొండపోచమ్మ సాగర్ పంప్ హౌస్ నెంబర్ 1, పంప్ హౌస్ నెంబర్ 2, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయరు, బస్వాపూర్ రిజర్వాయర్. ఇవన్నీ కదా కాళేశ్వరం అంటే. ఇవన్నీ ఊళ్ళినాయా? ఇవి అన్నిటి కింద పంట పంటలేదా? నీ కళ్ళు కనబట్టలేవా? పోదామా? ఇవాళ అంతగిరి కింద పంట మంటలేదా? రంగనాయక సాగర్ కింద పంట మంటలేదా? మల్లన్న సాగర్ కింద పంట మంటలేదా? కొండపోచమ్మ కింద పంట పంటలేదా? పంట పండేది నిజం, రైతులకు తెలుసు కదా. నువ్వు ఈడ కూర్చొని కాళేశ్వరం కూలిందని గవే ప్రతిపక్షంలో చెప్పినప్పటి చిల్లర మాటలే రాష్ట్ర ముఖ్యమంత్రిగా గదే అబద్ధపు గోబల్స్ మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. నిన్న